ఈ కనిపిస్తున్న సారీకి బ్లౌజ్ పీస్ని సెపరేట్ చేసి బోర్డర్స్ని జిగ్జాగ్ చేసి ఇమ్మని చెప్పారు కస్టమర్. శారీస్ బోర్డర్ని జిగ్జాగ్ చేసేటప్పుడు ఈ కార్నర్లో ఉన్న బిట్ని కొంచెం కటింగ్ చేసుకోవాలి. అప్పుడు జిగ్జాగ్ మనకి యూ షేప్లో నీట్గా వస్తుంది. ఇలా కార్నర్ కొంచెం కటింగ్ చేసేసిన తర్వాత జిగ్జాగ్ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి సిల్క్ క్లాత్స్ జిగ్జాగ్ చేసేటప్పుడు వీడియోలో నేను ఎలా చేస్తానో చూడండి. టైట్గా క్లాత్ని పుల్ చేస్తూ జిగ్జాగ్ చేస్తున్నాను. ఇలాంటి సిల్క్ క్లాత్స్ని జిగ్జాగ్ చేసేటప్పుడు క్లాత్ని వీలైనంత తక్కువగా పంపించుకోవాలి పాదంలోనికి, లేకపోతే జిగ్జాగ్ సన్నంగా రాదు. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా కార్నర్ బిట్ని కటింగ్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోవాలి. చూసారా, జిగ్జాగ్ మొత్తం ఒకే విడతలో సన్నంగా, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ ఇక్కడ టర్నింగ్ తిరిగే దగ్గర చివర్లో చూసారా యూ షేప్ ఎంత నీట్గా వచ్చిందో అంచు. సో అందుకని కట్ చేసుకుంటాం అన్నమాట చివరి పార్ట్. చూడండి, నేను చేసింది జిగ్జాగ్ మిషన్ మీద కాదు, నార్మల్ మిషన్ మీదే జిగ్జాగ్ ఫుట్ యూజ్ చేసి ఫ్లాట్ జిగ్జాగ్ చేశాను. అయినప్పటికీ చేసే విధానం బట్టి ఈ లుక్ అనేది వేవ్స్ క్రియేట్ అయింది. ఈ పద్ధతిలో మీరు కూడా జిగ్జాగ్ ట్రై చేయండి. మీకు ఎలా వర్కౌట్ అయిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.